శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజమీలుని పూర్వజన్మ వృత్తాంతము. పిమ్మట జనక మహారాజు వశిష్ఠ మహర్షిని చూచి, మహామునీశ్వర, ఈ అజమీలుడు పూర్వజన్మమందెవరు? అతడు ఏ పాపం ఆచరించెను? యమదూతలు విష్ణుదూతలు చెప్పిన మాటలు విని ఎందుకు ఊరుకుండిరి? యమదూతలు యమునితో ఏమి చెప్పిరి అని అడగగా వశిష్ఠుడిట్లు చెప్పెను. రాజా, యమదూతలు విష్ణుదూతలు చెప్పిన మాటలు విన్న తక్షణమే యముని వద్దకు పోయి జరిగిన విషయమంతా చెప్పి, స్వామి, మహాపాపాత్ముడగు అజమీలుని తీసుకొని వచ్చుటకు పోయినంతలో అతడికి విష్ణుదూతలందరొచ్చి మమ్ము ధిక్కరించి అతనిని విడిపించిరి. వారిని ధిక్కరించి శక్తి మాకు లేనందున తిరిగి వచ్చితిమి అని చెప్పగా విని యముడు చాలా ఆగ్రహం పొందెను. వెంటనే దివ్య దృష్టితో చూచి జరిగిన విషయములన్నీ గ్రహించెను. అజమీలుడు పాపాత్ముడైన మరణ సమయమున హరినామస్మరణ చేయుటచే సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణువునకు ప్రియుడయ్యెను. అందువలనే అతనిని ఈ లోకమునకు తీసుకొని రాకుండా విష్ణుదూతలు నిరోధించిరి. ఎంత పాపాత్ముడైనను భక్తితో నారాయణ్ణి స్మరించడం వలన జీవన్ముక్తుడై అంతమున మోక్షం పొందును అని ఆలోచించుకొని యముడు ఊరుకుండెను. అజమీలుడు పూర్వజన్మమందు సౌరాష్ట్ర దేశంలో బ్రాహ్మణుడై పుట్టి శివార్చకుడుగా నుండి శివద్రవ్యమును అపహరించును. స్నాన సంధ్యాదులు చేయక భక్తి శ్రద్ధలు లేక శివుని పూజించుచు శివుని వైపు కాలు చాచి నిద్రించుచు ఆయుధం చేపట్టి దృష్టులను కూడి తిరుగుచుండును. ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడుండెను. అతని భార్య యవ్వనం చక్కదనం కలది. ఆ బ్రాహ్మణుడు దరిద్రుడవుట వలన తిండి కొరకు ఇతర గ్రామములు పోయి యాచించుచుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు యాచన చేసి సంపాదించిన ధాన్యాదులను మూటగట్టి శిరస్సున పెట్టుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యకు ఆ మూట ఇచ్చి, ఓసి, నాకు చాలా ఆకలిగా ఉన్నది కనుక వంట త్వరగా చేసి పెట్టుము. ముందు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. దాహం తీర్చుకొని కొంత శాంతి పొందేదనని ఎన్నిసార్లు అడిగినను వినిపించుకొనక తన ప్రియుణ్ణి మనసులో తలుచుకుంటుచుండెను. అందువలన అతడు కోపించి భార్యను కొట్టగా ఆమె తిరిగి భర్తను కొట్టెను. భార్య ప్రవర్తనకు విసిగి ఆ బ్రాహ్మణుడు ఇల్లు విడిచి వేరొక గ్రామమునకు పోయి బిచ్చమెత్తుకొని జీవించుచుండెను. బ్రాహ్మణుడు ఆ విధముగా ఇంటి నుండి వెళ్ళిన తర్వాత అతని భార్య చాలా సంతసించి ఆనాటి రాత్రి హాయిగా భోజనం చేసి చక్కగా చీర కట్టుకొని తాంటూలం వేసుకొని ఒక చాకలివాని ఇంటికి పోయి, నేటి రాత్రి నీవు నాతో సంభోగించుము అని కోరెను. అందగాడగు ఆ చాకలివాడు ఆమె మాటలు విని ఆశ్చర్యపడి, అమ్మా, మీరు గొప్ప కులమున పుట్టినవారు, నేను నీచ కులజడును కనుక మీరు నన్నిట్లు కోరుట తగదు అని నిరాకరించగా ఆ బ్రాహ్మణ యువతి కోపించి చాకలివానిని దూషించసాగెను. చాకలివాడు ఆమె ప్రవర్తనకు అసూయపడి రోకలితో ఆమెను కొట్టగా ఆమె కూడా అతనిని కొట్టి రాజవీధిని పోవుచుండగా దుష్ప్రవక్తుడైన శివార్చకుడు ఎదురాయెను. బ్రాహ్మణి అతనిని చూచి సంతసించి దగ్గరకు పోయి చేయి పట్టుకొని తనతో రతికేలి సల్పుటకు రమ్మని పిలిచి తీసుకొని పోయి రాత్రి అంతయు అతనితో కాలక్షేపం చేసినది. తెల్లవారిన తర్వాత ఆమె ప్రవర్తనకు సిగ్గుపడి పశ్చాత్తాపం పొంది పొరుగు గ్రామముందున్న తన భర్త వద్దకు పోయి తన అపరాధం క్షమించమని కోరి అతనితో కలిసి సుఖముగా జీవించసాగెను. తరువాత కొన్నాళ్లకు శివార్చకుడు మరణించి యమలోకంనకేగి రౌరవాది నరకబాధలు అనుభవించి తిరిగి భూమి యందు సత్యనిష్ఠుని పుత్రుడు అజమీలుడుగా పుట్టెను. అజమీలునికి కార్తీక పౌర్ణమి నాడు శివదర్శనం లభించినది. అంతే సమయంన హరినామస్మరణ ఫలం కలిగినది. అందుచే ఇతడు 7 జన్మలలో చేసిన పాపముల నుండి విముక్తుడై మోక్షం పొందెను. కొంతకాలమునకు ఆ బ్రాహ్మణి కూడా మరణించి నరకమునందు కొంతకాలం బాధలను అనుభవించి తిరిగి కన్యకుబ్జమందొక చండాలునకు పుత్రికయై జన్మించెను. తండ్రి గండమున పుట్టిన కారణమున చండాలుడామెను తీసుకొని పోయి అరణ్యం నందు వదిలిపెట్టగా ఒక బ్రాహ్మణుడు ఆ శిశువును చూచి జాలిపడి తీసుకొని పోయి
తన ఇంట దాసిగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించెను. ఆ దాసి ఆమెను పెంచెను. తరువాత అజమీలుడు ఆమెతో సంబంధం పెట్టుకొని కొంతకాలం సంసారం చేసిన సంగతి ఇంతకుముందే చెప్పబడినది. రాజా, నీవడిగిన ప్రశ్నకు సమాధానంగా అజమీలుని కథ చెప్పి తిని. హరినామ సంకీర్తన చేసిన ఎడల పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకొనవలను. ఏ చింతలు లేక హరిని స్మరించువారు తప్పక మోక్షం పొందుదురు. కార్తీక ధర్మంను వివరించు ఈ కథ విన్నవారు చదివినవారు పాప విముక్తులై వైకుంఠంలోకేగి విష్ణు సన్నిధిని సుఖంగా ఉందురు అని చెప్పాను. శ్రీమాత్రే నమః.